హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఏబీపీఎం బీపీఎం యొక్క వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది, సో రెండు యొక్క డిఫరెన్స్ ఏముంటుంది దాని గురించి క్లారిటీ చెప్తాను. సో ఓకేనా. సో ఏబీపీఎం వర్క్ ప్రొఫైల్ ఫీల్డ్లో ఉంటుందా, బీపీఎం వర్క్ ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది, సో ఒకవేళ మీరు ఏబీపీఎం లేకుండా ఏబీపీఎం మీరే చేస్తే జాబ్ ఎలా చేయాలి, సో ఏబీపీఎం బీపీఎం డబుల్ డ్యూటీ చేస్తే ఏమైనా అలవెన్స్ వస్తాయి అన్న దాని గురించి క్లారిటీగా చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బీపీఎం యొక్క వర్క్ ప్రొఫైల్ అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో ఇంకా మీరు ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి. ఓకేనా. జీడీఎస్ జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఏబీపీఎం బీపీఎం వర్క్ ప్రొఫైల్ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మీరు జీడీఎస్ జాబ్లో జాయిన్ అయిపోతారు. సో బీపీఎం మీద జాయిన్ అయిపోతారు. సో ఓకేనా. సో ఒకవేళ మీరు కానీ బీపీఎం పోస్ట్లో జాయిన్ అయ్యారనుకో, సో బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ని. సో ఓకేనా. సో మీకు ఒక జాయినింగ్ ఎక్కడ ఇస్తారంటే బ్రాంచ్ ఆఫీస్, అంటే ఎస్ఓలో బ్రాంచ్ ఆఫీస్ అని ఉంటుంది. అది వచ్చేసి రూరల్ ఏరియాలో ఓపెన్ చేస్తారు. ఓకేనా. సో ఒక 5 కిలోమీటర్ రేడియస్లో కొన్ని పోస్ట్ ఆఫీస్ ఉంటాయి. అందులో మీకు ఏబీపీఎం బీపీఎం పోస్టులు ఉంటాయి. మీకు బీపీఎం పోస్ట్ వచ్చిందనుకో, సో బ్రాంచ్ ఆఫీస్ అంటే ఆ బ్రాంచ్ ఆఫీస్కి మీరు కొంచెం హెడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఆ బ్రాంచ్ ఆఫీస్ నుంచి మీరు రన్ చేయాలి అక్కడ. ఓకేనా. సో ఆ బ్రాంచ్ ఆఫీస్ సంబంధించిన రూమ్ కానీ రెంట్ కానీ అవన్నీ మీరే చూసుకోవాలి, బీపీఎంఏ చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో బీపీఎంది మెయిన్ వర్క్ వచ్చేసి అందులో ఏముంటుందంటే, సో ఆ బ్రాంచ్ ఆఫీస్ మెయిన్గా రన్ చేసేది మీరే అండి. బీపీఎం వచ్చేసి ఓకేనా. బీపీఎం రన్ చేయాలి, దాన్ని వచ్చేసి డైలీ ఓపెన్ చేయడం కానీ, సో రోజు వెళ్ళడం కానీ ఆఫీస్కి, ఈ వర్క్ అంతా మీది ఉంటుంది బీపీఎంది. దీంతోపాటు సో మీకు ఒక ఏరియా ఇస్తారు అక్కడ. ఓకేనా. సో ఆ ఏరియాలో వచ్చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ గురించి అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాలి, ఆ పీపుల్స్కి చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళ నుంచి రెస్పాన్స్ తీసుకోవాలి, అంటే వాళ్ళ నుంచి అకౌంట్స్ తీసుకోవడం కానీ, సో ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో లైక్ ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఉంది కదా, దాని గురించి వాళ్ళకి చెప్పాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా షాప్స్ ఉంటారు కదా, షాప్స్ వాళ్ళకి చెప్పేసి ఇలా మీరు ఆర్డీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, సో మంత్లీ 200-300 సేవ్ చేసుకుని ఇలా చెప్తూ ఉండాలి. సో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సో ఇలా సేవింగ్ అకౌంట్స్ కానీ ఇలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇలా అకౌంట్స్ ఓపెన్ చేయడమే మీ మెయిన్ వర్క్ ఉంటుంది అక్కడ. దీంతో పాటు వచ్చేసి మీరు వచ్చేసి ఐపీపీ సంబంధించిన వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఐపీపీ ద్వారా మనం ఏమవుతుందంటే, సో ఐపీపీ ద్వారా వాళ్ళకి వచ్చేసి పేమెంట్ బ్యాంక్ అనేది అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అంటే మనకు డీబీడీతో మనకు ఆధార్తో లింక్ అయిపోయి మన మనీ వచ్చే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఐపీపీ సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ చేయాల్సి వస్తుంది. ఐపీపీ ద్వారా మనం అదర్ బ్యాంక్ యొక్క మనీ విత్డ్రా చేయొచ్చు. ఇలా సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్గా ఆర్పీఎల్ఐ పిఎల్ఐస్ అని ఉంటాయి. సో ఆర్పీఎల్ఐ ఇన్సూరెన్స్ ఉంటాయి. సో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి చేయించడం కానీ అలాంటి వర్క్ ఉంటుంది బీపీఎం వచ్చేసి. ఓకేనా. సో మెయిన్గా వచ్చేసి బీపీఎం వచ్చేసి ఆఫీస్లోనే వర్క్ ఉంటుందండి. సో ఓకేనా. మీరు ఇలా ఫీల్డ్లో వెళ్ళి తిరగాల్సిన వర్క్ అయితే మ్యాక్సిమం ఏముండదు. సో మీరు ఆఫీస్లో వెళ్ళేసి ఉండి అక్కడ మీకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు వస్తున్నట్టు ప్రజలు అంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పడం కానీ చేసుకుని అలా అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉండాలి మీ వర్క్ వచ్చేసి. సో ఇలా బీపీఎం వర్క్ ఉంటుంది. ఒకవేళ బీపీఎం ఉండి మీరు ఏబీపీఎం లేకపోతే కానీ ఏబీపీఎం వర్క్ కూడా మీరే చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి. అది కూడా ముందే చెప్పేస్తున్నాను. సో ఏబీపీఎం లేదు కదా, సో ఏబీపీఎం వేరే వాళ్ళని జాయిన్ చేస్తారంటే అలాంటి ఏమి ఉండదు. సో వాళ్ళు కొత్తగా రిక్వైర్ అయ్యే వరకు మీరే అటాచ్లో డబుల్ డ్యూటీ కూడా మీరే చేయాల్సి వస్తుంది. దానికి వచ్చేసి సంథింగ్ మనీ మీకు పే చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా బీపీఎం వచ్చేసి వర్క్ ప్రొఫైల్ ఉంటుందండి. సో ఓకేనా. ఎలాంటి టార్గెట్ వచ్చినా కూడా మీకు చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం వర్క్. ఓకేనా. మీరు ఒకవేళ ఏబీపీఎంలో సెలెక్షన్ అయ్యారనుకో, సో ఏబీపీఎం వర్క్ ఏముంటుంది, సో ఏబీపీఎం వర్క్ వచ్చేసి ఏముంటుందంటే ఆ బీఓలో ఇప్పుడు బీపీఎం ఏమైతే వర్క్ చేశారో సో ఆ బీపీఎంకి వచ్చేసి హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో అంటే బీపీఎంకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ఇలా అకౌంట్ ఓపెన్ చేసే దగ్గర కానీ సో అలాంటి హెల్ప్ చేయాలి ఏబీపీఎం వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఆ బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్ ఉంది కదా, సో ఆ రూరల్ ఏరియా, సో ఆ రూరల్ ఏరియాలో లెటర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ లెటర్స్ అన్ని మీరు వచ్చేసి కొందరు వచ్చేసి ఎస్ఓ నుంచి తీసుకురావాలి ఉంటుంది, లేదా కొన్ని వచ్చేసి బీఓలో వస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే ఎవరో మధ్యలో అంటే కొందరు ఉంటారు కదా, బీఓ ద్వారా ముందుకు వస్తూ ఉంటుంది. సో మీ ఒక మ్యాక్సిమం ఎస్ఓ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎస్ఓ నుంచి సబ్ ఆఫీస్ నుంచి తీసుకున్న తర్వాత ఏబీపీఎం సో ఆ లెటర్స్ వచ్చేసి బీపీఎంతోని అంటే డివైస్లో ఇన్వాయిస్ అంటే రిసీవ్ చేసుకొని తర్వాత బీపీఎం వచ్చేసి ఇన్వాయిస్ చేయాలి అతనికి. సో ఇన్వాయిస్ చేసిన తర్వాత సో తను వచ్చేసి ఆ ఫీల్డ్ వర్క్ అంతా చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో మీ యొక్క బ్రాంచ్ ఆఫీస్లో ఎంత ఏరియాస్ ఉంటాయో అంతా తిరిగి తను వచ్చేసి లెటర్స్ అన్ని డెలివరీ చేయాల్సి వస్తుంది. ఓకేనా. లెటర్స్ అన్ని డెలివరీ చేసేసి మీకు హెల్ప్ చేయాల్సి వస్తుంది బీపీఎంకి. సో ఓకేనా. సో ఇక్కడ టార్గెట్ రాగానే టోటల్ 100% టార్గెట్ వచ్చేసి బీపీఎం మీదనే పడదండి. సో ఓకేనా. 30, 40, 50% వరకు ఏబీపీఎం మీద కూడా టార్గెట్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అకౌంట్స్ ఓపెన్ చేయమన్నప్పుడు
సో ఇప్పుడు ఒక 10 అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు అనుకో, ఒక అసలు అకౌంట్ ఇద్దరు తీసుకురావాలి. ఎందుకంటే ఏబిపిఎం ఫీల్డ్ వర్క్ వెళ్తున్నప్పుడు సో అక్కడ లెటర్ డెలివరీ చేసినప్పుడు వెళ్ళినప్పుడు సో అక్కడ కస్టమర్కి చెప్పాలి. బీపీఎం వచ్చేసి ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి తను కస్టమర్ ఇద్దరు చెప్పాలి. సో ఓకేనా, స్కీమ్స్ గురించి ప్రజలకు చెప్పేసి అలా అకౌంట్స్ కలెక్ట్ చేయడం ఉంటుంది. సో ఓకేనా, సో మ్యాక్సిమం బీపీఎం వర్క్ ప్రొఫైల్ అర్థమైంది అనుకుంటాను. ఈ బీపీఎం వచ్చేసి ఆఫీస్ వర్క్ ఉంటుందండి, ఏబిపిఎం వచ్చేసి ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఓకేనా, సో అక్కడ ఉన్న ఫీల్డ్లో సంబంధించిన వర్క్ చేయాల్సింది. సో ఇంకా బీపీఎం వర్క్ ఏం చేస్తారో సో తన డిపాజిట్ స్లిప్స్ కానీ డైలీ అకౌంట్ అని ఉంటుంది, ఇవన్నీ వెళ్ళేసి సాయంత్రం వచ్చేసి సోలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బీపీఎం వర్క్ వచ్చేసి. ఓకేనా, సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వర్క్ ప్రొఫైల్ వచ్చేసి. సో ఇంకా మీకు శాలరీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే మ్యాక్సిమం 3 ప్రజెంట్ అయితే 3,000 డిఫరెన్స్ ఉందండి. ఓకేనా, సో బీపీఎం వచ్చేసి టీఆర్సీ 12,000 ఉంది, ఏబిపిఎంకి వచ్చేసి 10,000 ఉంది. ఓకేనా, సో 2,000 మళ్ళీ డిఏ ఇంత కలుపుకుంటే ఒక 3,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, సో మీకు ఆఫీస్ వర్క్ చేయాలనుకుంటే బీపీఎం పెట్టుకోండి, ఫీల్డ్ వర్క్ చేయాలనుకుంటే ఏబిపిఎం పెట్టుకోండి. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ వర్క్ ప్రొఫైల్ గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా సంబంధించి వీటి 2 జాబ్ ప్రొఫైల్ గురించి ఏమైనా సంబంధం ఉంటే సో ఏబిపిఎం బీపీఎం ఇద్దరిని ఇంటర్వ్యూ చేసేసి వీడియో అప్లోడ్ చేశానండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఈ 2 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది. సో 1 డే వర్క్ ప్రొఫైల్, సో జీడిఎస్ ఏబిపిఎం ఇన్ 1 డే ఆఫీస్ వర్క్, ఏబిపిఎం వర్క్ ప్రొఫైల్ ఇన్ ఫీల్డ్ 1 డే ఫీల్డ్ అని. సో నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, సో వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.